మనకిక్కడ ఫుట్బాల్, వాలీబాల్, క్రికెట్ లాంటి గేమ్స్ ఎలా ఉంటాయో ఫిన్లాండ్లో కూడా మొబైల్ ఫోన్స్ మీద ఒక గేమ్ ఉంది. అదేంటంటే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ తమ దగ్గర ఉండే మొబైల్ ఫోన్స్ని దూరంగా విసిరేస్తూ ఆ మొబైల్ గేమ్లో పాల్గొంటారంట. ఈ మధ్యన ఇంకా బయటికి రాలేదు కానీ మనం రోజు పోసుకునే మూత్రంతో సెల్ ఫోన్లు ఛార్జ్ చేసే కొత్త టెక్నాలజీ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. ఈ విధంగా మూత్రంతో మొబైల్ ఫోన్ ఛార్జ్ చేసుకునే టెక్నాలజీ మనకు అతి త్వరలో లాంచ్ అవబోతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1983లో మొబైల్ ఫోన్స్ని అమ్మడం ప్రారంభించారు. ఆ విధంగా అమెరికాలో మొట్టమొదటి మొబైల్ ఫోను సుమారుగా $4,000 అంటే ఇప్పుడు కరెన్సీలో 2,73,000 రూపాయలు ఉండేదంట. 2012లో యాపిల్ యొక్క ఐఫోన్ ప్రతిరోజు సుమారుగా 3,40,000 వరకు అమ్ముడైపోయేవి. 1969 జూలై 16వ తేదీన అపోలో 11 అనే ర్యాకెట్ ద్వారా చంద్రుడిపైకి మనుషులు వెళ్ళారు. అప్పట్లో ఆ ర్యాకెట్ లాంచింగ్కి, ఆ శాటిలైట్కి ఎంత పవర్ఫుల్ ఉండే కంప్యూటర్లు వాడారో అంతకంటే ఎక్కువ కంప్యూటింగ్ పవర్ ఉన్న మొబైల్ ఫోన్స్ని ఇప్పుడు సాధారణ ప్రజలే వాడుతున్నారు. మనం రోజు వాడే టాయిలెట్స్లో, బాత్రూంలో ఎన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయో దానికంటే 18% ఎక్కువగానే మనం వాడే మొబైల్ ఫోన్స్ పైన ఉంటుందంట. ఇది మనం మాట్లాడడం వల్ల మన నోటి నుండి వచ్చే లాలాజలం ద్వారా, చెవుల్లో ఉండే మట్టి ద్వారా, చేతిలో ఉండే బ్యాక్టీరియా ద్వారా మన ఫోన్ మొత్తం బ్యాక్టీరియాతోనే కూడుకుని ఉంటుందంట. జపాన్లో మొత్తం ఫోన్లన్నిటిలో 90% వరకు ఫోన్లు అక్కడ ఎక్కువగా వాటర్ ప్రూఫ్ ఉన్న ఫోన్లే అమ్ముడుపోతాయి. ఎందుకంటే అక్కడ యూత్ ఎక్కువగా బాత్రూంలో స్నానం చేసేటప్పుడు కూడా మొబైల్ ఫోన్లు వాడుతుందంట. అందుకే అలాంటి వాళ్ళ కోసం ఎక్కువగా వాటర్ ప్రూఫ్ ఉండే ఫోన్లే అమ్ముడవుతాయంట. ఒక రోజులో ఎక్కువగా ఎవరైతే మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇన్సోమేనియా, తలనొప్పి, కన్ఫ్యూజన్ లాంటి వాటితో బాధపడుతూ ఉంటారంట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ ఫోన్తో 1973లో మార్టిన్ కూపర్ అనే అతను మాట్లాడాడు. మోటరోలా కంపెనీ యొక్క మొబైల్ ఫోన్స్ని మొదట్లో ఇతనే తయారు చేసేవారు. ఈ మార్టిన్ కూపరే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మొబైల్ ఫోన్లో మాట్లాడిన వ్యక్తి. మైక్రోసాఫ్ట్ సంస్థలో ఆపరేటింగ్ సిస్టమ్, బ్రౌజర్, ఎంఎస్ ఆఫీస్ ఇలా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. వీటినన్నింటినీ కలిపి అవి ఎంత మార్కెట్ చేస్తున్నాయో యాపిల్ కంపెనీలో ఉన్న అన్ని ప్రోడక్ట్ల కంటే ఐఫోన్ ఒక్కటే ఆ మైక్రోసాఫ్ట్ సేల్స్ అన్నింటినీ కూడా అధిగమిస్తుందంట. మొబైల్ ఫోన్ ఎక్కువగా వాడేవారు నోమోఫోబియా అనే ఒక ఫోబియాతో బాధపడుతూ ఉంటారంట. చాలామందికి దీని పేరు తెలియదు కానీ ఈ ఫోబియాని మీలో కూడా చాలామంది అనుభవిస్తూ ఉంటారు. అదేంటంటే మనం ఎక్కడికైనా మొబైల్ ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయినా, మొబైల్ ఫోన్ లేకుండా బయటికి వచ్చినా, అలాగే మన మొబైల్ ఫోన్లో సిగ్నల్ లేకపోయినా ఈ ఫోబియాతో బాధపడేవారు చాలా గాబరా అయిపోతూ ఒక రకమైన టెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారంట. ఒకప్పుడు నోకియా ప్రపంచంలో ఎంత ఫేమస్సో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే ప్రతి దేశంలో పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా నోకియా గురించి తెలిసే ఉంటుంది. అలాంటి నోకియాలో 1100 అనే మోడల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన అన్ని ఫోన్ల కంటే, అన్ని వస్తువుల కంటే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ రోజుల్లో సుమారుగా 25 కోట్ల వరకు ఈ 1100 అనే ఫోన్లు ప్రపంచ మార్కెట్లో అమ్ముడైపోయాయంట. ఆ రికార్డ్ని ఇంతవరకు ఏ మొబైల్ ఫోన్ కూడా డామినేట్ చేయలేకపోయింది. బ్రిటన్లో ప్రజలు బాత్రూంలో, టాయిలెట్లో ప్రతి సంవత్సరం సుమారుగా 1,00,000 వరకు ఫోన్లని పొరపాటును జారవిడిస్తూ ఉంటారంట. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ టాయిలెట్స్ చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ అదే ప్రపంచంలో చాలామంది మనుషులకి మొబైల్ ఫోన్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా చాలామందికి టాయిలెట్స్ లేకపోయినా మొబైల్ ఫోన్స్ మాత్రం ఉన్నాయంట. చైనాలో చాలా ఎక్కువ మంది తమ ఇంట్లో ఉండే కంప్యూటర్లో కంటే తమ యొక్క మొబైల్ ఫోన్లోనే ఇంటర్నెట్ ఎక్కువగా వాడుతుంటారంట.
ప్రపంచంలో అందరూ యూజ్ చేసే ఇంటర్నెట్ 100% ఉన్నది అనుకుంటే అందులో 27% వరకు వెబ్ ట్రాఫిక్ని తమ యొక్క మొబైల్ ఫోన్ల ద్వారా ఫేస్బుక్లో ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేయడానికే ప్రజలు ఎక్కువగా వాడుతున్నారంట. ప్రపంచంలో ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయో వాళ్ళందరిలో 65% వరకు జనాలు ఒక నెలలో అసలు ఎటువంటి యాప్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోవట్లేదంట. ఈ రోజుల్లో ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరిలో ఆండ్రాయిడ్ యూజర్సే ఎక్కువగా ఉన్నారు. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్స్ని బేస్ చేసుకుని 99% వరకు మొబైల్ మాల్వేర్, మొబైల్ వైరస్ సాఫ్ట్వేర్లు రెడీ చేస్తూ ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ యూజ్ చేసే వారిపైన హ్యాకర్స్ ప్రయోగిస్తున్నారంట. యావరేజ్గా ఒక స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే ఒక మనిషి ఒక రోజులో సుమారుగా 110 సార్లు తన ఫోన్ని అన్లాక్ చేస్తూ ఉంటాడంట. యుఎస్లో సుమారుగా 47% వరకు ప్రజలు తమ జీవితంలో స్మార్ట్ ఫోన్ లేకుండా బతకలేమని ఒక రీసెర్చ్లో చెప్తున్నారంట. మన ఇండియాలో ఇక్కడ ఎవరికైనా డైవర్స్ ఇవ్వాలంటే లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి వాళ్ళకి డైవర్స్ ఇప్పిస్తారు. కానీ మలేషియాలో ఎవరికైనా డైవర్స్ ఇవ్వాలంటే వాళ్ళ దగ్గరుండే మొబైల్ ఫోన్ ద్వారా డైవర్స్ ఇస్తున్నట్టు టెక్స్ట్ మెసేజ్ ఇస్తే ఆ డైవర్స్ ఇస్తున్నట్టు ఉన్న టెక్స్ట్ మెసేజ్ని కూడా మలేషియాలో లీగల్గా అప్రూవ్ చేస్తారంట. పక్కన ఉండే వ్యక్తి తనకు నచ్చకపోతే మొబైల్ ఫోన్లు వాడేవారు ఎవరైనా పక్కన ఉన్నా సరే తన యొక్క మొబైల్ ఫోన్ బయట తీసి దాంట్లో ఎవరితో మాట్లాడుతున్నట్టు చాట్ చేస్తున్నట్టు నటిస్తూ తన పక్కనుండే వ్యక్తిని అవాయిడ్ చేస్తూ ఉంటారని ఒక సర్వేలో తెలిసిందంట. ప్రపంచంలో 2015లో చాలా ఎక్కువ మంది తమ యొక్క మొబైల్ ఫోన్స్తో సెల్ఫీస్ తీసుకుంటూ చనిపోయారంట. ప్రతి సంవత్సరం ఐఫోన్స్ రిలీజ్ అయిన తర్వాత వాటిని చాలా దేశాల్లో వారికి తగ్గట్లు బంగారం, డైమండ్స్ పొదిగించి రకరకాలుగా కొంతమంది కోటీశ్వర్లు దగ్గరుండి మరీ చేయించుకుంటారు. ఆ విధంగా ఐఫోన్ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచంలో ఈ విధంగా మోడిఫై చేసుకునే ఐఫోన్స్ అన్నింటినీ క్యాల్కులేట్ చేసుకుంటే అందులో ఒక ఐఫోన్ మాత్రం $1.5 అమెరికన్ విలువ చేసే కరెన్సీకి సమానం అంట. ఈ ఐఫోన్ 5 చుట్టూ 135 గ్రాముల విలువైన బంగారంతో 24 క్యారెట్ బంగారంతో చేసిన చాసిస్ ఈ ఐఫోన్ చుట్టూ ఉన్నదంట. అలాగే ఈ ఫోన్ పైన 600 వరకు వైట్ డైమండ్స్ ఉన్నాయంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.